హాయ్ అండి, అందరికీ నమస్కారం. భగవద్గీత ఎందుకు చదవాలి అని తెలుసుకుందాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. బ్రహ్మరాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని చాలామంది అంటారు. ఇది నిజమే. తలరాతను ఎవరు మార్చలేరు. కానీ భగవద్గీత చదివితే మాత్రం జీవన రేఖను దివ్యంగా దిద్దుకోవచ్చు. భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహసారం. ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం సర్కధామమవుతుంది. అర్జునుడు యుద్ధంలోని మనిషి జీవితంలోనూ గెలుపు కోసం చదవాల్సిందే, నేర్చుకోవాల్సింది గీత నుంచే. భగవద్గీతగా భగవంతునిచే గానం చేయబడిందని అర్థం. అంటే భగవంతుని చేత చెప్పబడింది. ప్రపంచ సాహిత్యంలోనూ భగవద్గీతకు మించిన గ్రంథం లేదు. భగవాన్ తత్వము, భగవంతుడిచే మార్గాలు, మనిషి పరమపదాన్ని పొందడానికి ఆచరించిన మార్గాలు తదితర విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మోక్ష సౌతానికి చేర్చే 18 సోపానాలని వేదాంత పండితులు చెప్తున్నారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటిని కలిపి ప్రస్థానం త్రాయమంటారు. ప్రస్థానం అనగా ప్రయాణం. మనిషి పరమపద ప్రయాణానికి కావలసిన సాధన సంపత్తుల గురించి నేర్చుకోవలసిన జ్ఞానం గురించి వీటిలో పుష్కలంగా ఉంది. నేటి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీతను మించిన పాఠం లేదని అంటున్నారు. లోకంలో ఉన్న సర్వ విషయాలు ఈ భగవద్గీతలో ఉన్నాయి. ఇందులోని లేనివి బయట మరెక్కడా లేవు. ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగం. ఇవి 108 వరకు ఉన్నాయి. బ్రహ్మసూత్రాలు వ్యాస మహర్షిచే క్రోడీకరించబడి 555 సూత్రాలుగా రూపొందించబడ్డాయి. భగవద్గీతలో సర్వ ఉపనిషత్తుల సారం 700 శ్లోకములు నిక్లిష్టమై ఉంది. అందుకే దీనిని మోక్ష సప్తశతి అని అంటారు. బ్రహ్మసూత్రాలను మనం చేయాలి. భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి. భగవద్గీత వేదాంత విషయాలు, వేదాంత రహస్యాలు, పరమపదాన్ని చేరి ఉపయోగాలున్నాయి. కాబట్టే సన్యాసం స్వీకరించిన మోక్షకు మూలకు వయసు మళ్ళిన వారికి ఉపయోగపడే గ్రంథమని అభిప్రాయం చాలామందిలో సాగుతుంది. కానీ ఇది నిజం కాదు. గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది. ఇది సృష్టించిన అంశమంటూ ఏదీ లేదు. అందుకే ఇది ప్రపంచంలోనే మకుటమయమైన సాహిత్యం. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భగవద్గీతను ఆధారం చేసుకుని నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారు. గీతలో దైవనించిన జీవనంలో ఎలా మెలగాలి, స్మరణ ఎలా చేయాలి, సుఖ సంతోషాలతో ఆత్మ సానుభూతిని పొంది లోక కళ్యాణానికి ఎలా పాటుపడాలి అనే విషయాలు పొందుపరచబడ్డాయి. అందుకే భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు, అనుష్క గ్రంథం. అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించాలని అర్థం. స్వార్థమే పరమపతిగతులు తెలుస్తూ మనశ్శాంతి లేక కాలం గడుస్తున్నప్పుడు ఈ దుస్థితి మారాలంటే, మనసులో కూడా గూడుగట్టుకున్న స్వార్థం పోవాలంటే, నిత్య జీవితంలో మనశ్శాంతితో బ్రతకాలంటే ఆధ్యాత్మిక చింతన కావాలి. అటువంటి మార్పు కోరుకునేవారు భగవద్గీతకు చోటు కల్పించి అప్పుడు స్వయాభివృద్ధితో పాటు సమృద్ధిగా ఎలా సాధ్యపడుతుందో ప్రతి ఒక్కరూ అనుభవం మీద తెలుసుకోవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదివి తెలుసుకోవాలి.